కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. మరి నిన్నటి రోజున మనకి జ్ఞానం కలగకపోవడానికి కానీ, సాధన కుదరకపోవడానికి కానీ కారణం మరి ముక్తోపనిషత్తులో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి బోధించిన బ్రహ్మజ్ఞానంలో ఒక విషయం మనం తెలుసుకున్నాం. ఏమిటి అంటే, మనకి ఈ వాసనలు వదిలే వరకు మరి మనము జ్ఞానాన్ని పొందలేము, చిత్తం శుద్ధత్వంలో ఉండదు అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక సాధన చేసేవాడికి చిత్తం ఎంత బాగా ప్యూరిటీగా ఉంటుందో, ఉంచుకోగలమో సాధన అంత బాగా కుదురుతుంది, జ్ఞానాన్ని అంత బాగా పెంచుకోగలం. అందులో మరి ఈ వాసనాత్రయము అని కూడా రామచంద్రుడు చెప్పడం జరిగింది. ఆ వాసనాత్రయంలో మొట్టమొదటిది దేహవాసన. అంటే కంచే ఇప్పుడు ఒక జీవుడు అంటే ఒక మానవుడు ఫస్ట్ కనిపించే శరీరం మీద శ్రద్ధ పెడతాడు. తర్వాత ఇంద్రియాలన్నీ కూడా మనసుకు లోబడి పనిచేస్తాయి కాబట్టి మనసు గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత బుద్ధిని ఉపయోగించి మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ బుద్ధి మీద మరి దృష్టి పెడతాడు. మరి ఈ మూడింటి మీద దృష్టి పెడితే ఆత్మ మీద దృష్టి పెట్టడం చాలా తగ్గిపోతోంది. నేటి సమాజంలో మానవులంతా కూడా ఈ మూడు విషయాల మీదే ఆధారపడి ఉన్నారు. ఒకటి అందం అంటే శరీరం, రెండు భోగభాగ్యాలు పదవులు, మూడు మరి వాళ్ళు సాధించిన ఘనతలు, అది బుద్ధి. మరి ఈ విధంగా వాటి మీద దృష్టి పెడుతూ పుడుతున్నాము. మరి కొన్ని రోజులు దుఃఖంతో, కొన్ని రోజులు సంతోషంతో మరి జీవితం గడుపుతూ మరి చిట్ట చివరి దశలో దుఃఖంతో ఎంత కోటీశ్వరులైనా దుఃఖం అనుభవిస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటంటే, మరి జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని కానీ, మనసును కానీ, ఈ బుద్ధిని కానీ వీటి సాయంతో ఆత్మని తెలుసుకుంటాము అని మనం భూమి మీదకి వచ్చి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించకుండా వేరేగా మరి ప్రయత్నిస్తూ చెయ్యవలసిన పని చెయ్యకుండా మరి పైలోకాలకు వెళ్ళడానికి ఏ అర్హత ఏంటి? ఈ భూమి మీద ఉండగానే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడమే అర్హత. దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవడమే అర్హత. మరి ఇది అక్కడ తెలుసుకున్న మనం ప్రపంచం అనే మాయలో పడిపోయి ఆ విషయాన్ని మర్చిపోయాం. కొంతమంది సద్గురువులు వచ్చిన మనస్థాయి లేక, వాళ్ళు చెప్పిన విషయం అర్థం కాక మరి ఈ సాధన అనేది తెలుసుకున్న మరి ఆత్మజ్ఞానం మీద బ్రహ్మజ్ఞానం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు శరీరం అని కొందరు, మనసు ప్రభావంలో పడి కొందరు, బుద్ధి ప్రభావంలో లోపడి కొందరు సాధన తెలుసుకున్న జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. మరి ఒక సాధనలోకి వచ్చాక, ఒక సద్గురువు దొరికాక, మన స్థాయి పెరిగాక మనము అర్థం చేసుకోవాల్సింది, మన జూమ్లో కానీ మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ సాధన అంటే పరమాత్మని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఏకైక మార్గమే ధ్యానము అని ఎన్నోసార్లు అది చర్చించుకోవడం జరిగింది. పదే గుర్తు చేసుకోవడము జరిగింది. కానీ దాని మీద భ్రాంతి ఉన్నా, అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలని, పరమాత్మని తెలుసుకోవాలనే కోరిక మనకున్నా, మోక్షాన్ని పొందాలి అని ఉన్నా మరి మనం ఆ స్థాయికి చేరలేకపోవడానికి కారణం చాలామందికి చాలా అనుమానాలు రావచ్చు. ఎన్నాళ్ళో సాధన చేస్తున్నాను కానీ సాధించలేకపోతున్నానని ఎంతోమందికి మరి సందేహాలు ఉన్నాయి, లేదా మనం కలిసినప్పుడు అడగడమో జరుగుతుంది. అందుకే
మరి దానికి కారణం ఏంటంటే మనము ఉన్న ఈ 3 వాసనలే ఆత్మని తెలుసుకోలేకపోవడానికి కారణం. నిన్న మరి దేహవాసన గురించి చెప్పుకున్నాం. సాధన కూడా దానికోసం ఉపయోగించడమే మరి పెద్ద దౌర్భాగ్య స్థితి. అది ఏంటంటే మరి సాధన పరమాత్మని తెలుసుకోవడానికి అని మన ఉపనిషత్తులన్నీ పోషిస్తున్నా మరి అది చదవక మరి ఆ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం. మరి కేవలము సనాతనమైన విషయం ఏంటి అంటే సాధన అనేది సత్యలోకం చేరడానికి మరి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరుకోవడానికి మాత్రమే సాధన అని తెలుసుకున్నవాడు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ మరి దేని మీద నేను చేస్తున్నాను, నేను కర్తని, నేను భోక్తని అనే విషయం కూడా మర్చిపోయి మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి దేహవాసన ఫస్ట్ అనర్థం అయితే, ఇక రెండవది లోకవాసన. ఈ లోకవాసన ఏమిటి అంటే మరి మనం జీవిస్తున్నాం, ఈ చుట్టూరు ప్రపంచం ఉంది, ఈ లోకం కనబడుతుంది, ఈ లోకంలో మరి అందరూ నన్ను పొగడాలనో లేకపోతే అందరికంటే గొప్ప జీవితం పొందాలనో అనే ఒక ఆశ మనని ఎంతసేపు మన బతుకంతా లోకుల కోసమే బతుకుతున్నాం. కానీ మన ఆత్మ కోసం మనము ఏం చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే లోకం అంటే ఇదం అంటే వీళ్ళు, ఈ వీళ్ళు మనని పొగడాలి, వీళ్ళు నన్ను గుర్తించాలి, వీళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి. ఈ 3 కోరికలే. గుర్తించాలి అనుకోవడం కోరికే, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనుకోవడము కోరికే. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కోరికలంటే మన చిత్తం ఇంకా అశాంతిగా ఉంది, గుర్తు చేస్తోంది, చిత్తం శాంతిగా లేదు. కానీ సాధనలోకి వచ్చాక గురువు ఎన్నో విషయాలు నేర్పుతాడు. నీ కర్మల వల్లే నీ జీవితం వచ్చింది అంటే మన జీవితం పత్రిసారి చెప్పారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే. ఆ గత జన్మ కర్మలు అనుభవించడానికి, జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి. పాఠాలంటే ఏవేవో పాఠాలు కాదు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే పాఠాలు నేర్చుకోవడానికి ఈ శరీరం ఇలా కావాలని, ఈ పరిస్థితుల్లో ఉండాలని మనం నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చి మరి పక్క వాళ్ళని చూసి లోకాల్ని చూసి అవన్నీ శాశ్వతం అనుకునే అజ్ఞానంలో వాటి కోసమే మనం ప్రయత్నిస్తూ మనం వచ్చిన పనిని మర్చిపోయాం. ఎంతగా ప్రపంచక జీవితంలో చూసినవన్నీ పొందాలి అని ప్రయత్నం చేస్తామో మన సాధన అంత వెనకబడిపోతుంది. సాధననే మర్చిపోయే స్థితి వచ్చేసాం. గమనించండి, ఎన్నో జన్మలు తీసుకున్నాం, పైకి వెళ్తున్నాం, కిందకు వస్తున్నాం, సాధన కోసమే వచ్చాం. కానీ సాధనని పరమాత్మని మరిపించే అంత గొప్ప శక్తి మాయకు ఉంది మానవుడి మీద, మానవుడిని వశం చేసుకోవడానికి. అందుకే ఒక చోట మహాత్ములు రాస్తారు, భగవంతుడు సృష్టించిన మాయ ఈ భూమి మీద భగవంతుణ్ణే మర్చిపోయేటట్టు చెయ్యగల శక్తివంతురాలటి ఈ మాయ. అంత మాయకి మనం వశమైపోయాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడా నా నీ కష్టాల నుంచి బయటపడి అంటాం. గుడికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, క్షేత్రాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు కష్టాలు వద్దు, ఈ కష్టాలు తొలగించు అని కోరుకుంటున్నా. అంటే నీ కష్టాలను కూడా తొలగించగలిగే శక్తి ఒక్క మా భగవంతుడికే ఉంది అని నీకు తెలియకనే తెలుసుండి మరి ఈ శరీరం దేనికి తెచ్చుకున్నావో తెలియనంతసేపు సాధన చెయ్యకపోతే పర్వాలేదు. కానీ నీ జీవితంలోకి సద్గురు వచ్చి సాధన చెప్పి సత్యం చెప్పినప్పుడు మరి దాని మీద దేనికోసం సాధన కూడా సద్గురువు చెప్తాడు. మరి పత్రిసారి మనకి చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం, ముక్తి అని. అంటే నువ్వు సాధన చేయడం వల్ల
జ్ఞానాన్ని పొందాలి, పొందాక మోక్ష స్థితికి వెళ్ళాలి. అంటే తిరిగి రాని స్థితి, ఆ లోకాలకు వెళ్ళాలి. ఈ భూమి మీదే నీ కర్మలన్నీ క్షయం చేసుకోవాలి, అంత సాధన చెయ్యాలి. మరి మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాం? మోక్షమని పత్రిసారి చెప్తే ఆరోగ్యం కోసం, లేదా మన సంకల్పాలు నెరవేరడం కోసం, మన కోరికలు నెరవేరడం కోసం మనం చెప్తూ ఉన్నాం. కొంతమంది చెప్తూ ఉన్నారు, నీకు అనారోగ్యం వస్తే మరి ఎవరిని బాధ పెట్టావో నీ గత జన్మ కర్మలు చూసేసుకో, క్షమించు అని కోరుకో, తర్వాత నువ్వు సాధన చెయ్యి. లేదా సాధనలో కూర్చుని మాస్టర్స్ని ఇన్వైట్ చేయి, వాళ్ళు వస్తారు, నీకు బంగారం కోట కడతారు. ఇవి తప్పుదోవన పట్టించే తప్పుడు శాస్త్రాలే తప్పించి గొప్ప మాటలు కావు. ఏ కోరిక భూమి మీద ఇక్కడ గమనించండి, మన పురాణాలు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మన సాధనతో, మనము చేసే ఈ సాధనతో ప్రాపంచిక కోరికలు ఎన్ని కోరినా వినాశమే జరుగుతుంది, కానీ శాశ్వతంగా అనుభవించే శక్తి రాదు. ఏ రాక్షసుని చూడండి, ఈ ప్రాపంచికం కోసమే కోరుకున్నారు, వరాలు ఇచ్చినట్టే ఉంటుంది, కానీ వాళ్ళ వినాశనం వాళ్ళే కోరుకోవడానికి అవి అవకాశాలు అవుతున్నాయి. అందుకే అంటారు మహాత్ములు, కోరికలు ఎంతగా ఉంటాయో నీ దుఃఖం కూడా అంతగా ఉంటుంది. భూమి మీద ఏది కోరుకున్నా నీకు అంతులేని దుఃఖానికి నువ్వే మార్గం ఏర్పరచుకుంటున్నావు. అందుకు పరమాత్మని చేరుకోవడానికి సాధన అనే ప్రక్రియ పెడితే, సాధన చేస్తూ, ఇంకా మనం మామూలుగా అల్ప సాధనలే, కానీ వాళ్ళు కఠోరమైన సాధన చేసి మృత్యువుని జయించాలనో, లేకపోతే ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని గడగడలాడించాలనో, ఇలా రకరకాల కోరికలతో అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ భూమి మీద అనుభవించాలి, అందరూ నన్ను గుర్తించాలి అనే ఒక కోరికతో నువ్వు సాధన చేస్తే ఎన్నాళ్ళు నువ్వు భూమి మీద ఉండగలవు? ఎన్నాళ్ళున్నా వెళ్ళాల్సిందే. జన్మ ఉంటే మరణం తప్పదు. మరణించేలోగా ఏం చేయాలో చెయ్యకుండా, మన సాధన దేనికోసమో తెలియకుండా ఎవరో ఏదో చెప్పారని సంకల్పాలు పెట్టుకుని గొప్పగా బతకాలని, అంటే ఇక్కడ జ్ఞానంలోకి వచ్చి సరి అయిన జ్ఞానం పొందలేనప్పుడే మరి నన్ను గుర్తించాలి అని. ప్రాపంచిక జీవితంలో ఎలా బతికినా తప్పు లేదు, కొంచెం శిక్షే. అందుకే తెలియక చేసిన నేరానికి శిక్ష తక్కువ, తెలుసుకుని ఆ నేరం చేస్తే శిక్ష ఎక్కువ అని బుద్ధ భగవానుడు బోధించాడు. కానీ మనం ఇందులోకి వచ్చి సాధన పరమాత్మను తెలుసుకోవడానికనే ఒక పరమసత్యాన్ని తెలుసుకుని కూడా ఇంకా దేహవాసన వదలక దేహం కోసం, మరి లోకవాసన వదలక మన మనస్సు ఒక సుఖ సంతోషాల కోసం, అంటే నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది, పెద్ద కారు ఉంటే బాగుంటుంది, దానికోసం సంకల్పం చేస్తే అదే వస్తుంది అని ఈ సంకల్పాలు మాస్టర్స్ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఓ 10% తెలుసు, ధ్యానం వల్ల ఏదైనా సాధించవచ్చు అనే విషయం కొంత గ్రహించారు వాళ్ళు. కానీ ఏది సాధించాలో అనే సత్యాన్ని గ్రహించక శిష్యులకి అదే బోధిస్తూ మరి ఆ మార్గాన్ని, వాళ్ళు చేరుకోవాల్సిన మార్గాన్ని లేట్ చేస్తున్నారు. ఈ దేహ వాసన ఉన్నన్నాళ్ళు భగవంతుడు తెలియడు. మరి లోకవాసన ఉన్నన్నాళ్ళు కూడా మనం ఏదీ సాధించలేము. ఈ లోకము నశించేదే, మన శరీరము నశించేదే, మన మనసు నశించేదే. నశించనిది ఏదైతే ఉందో అది చేరుకోవాలి అని మనం కోరుకోవాలి. మరి దానికోసం సాధన చెయ్యాలి. కానీ గొప్పగా బతకాలనే ప్రయత్నం తప్పు కాదు. నీ సాధనలో అది వస్తే స్వీకరించు, కానీ దానికోసం సంకల్పాలు పెట్టి ఇంకా నన్ను అందరూ గుర్తించాలి, లేకపోతే నేను ప్రెసిడెంట్ని అయిపోవాలి. ఇక్కడ కూడా ఉన్నాయి ఆ పదవులు. ప్రాపంచిక జీవితంలోనే రాజకీయాలు కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా రాజకీయాలు సృష్టించుకుంటున్నారు. అందుకే చూడండి, దేవతలు సైతం, దేవతల్లో ఇంద్రుడికి చాలా ఈర్ష్య ఎక్కువ.
ఏంటంటే ఎవరైనా సాధన చేస్తూ ఉంటే తన పదవి ఎక్కడ పోతుందో అని వాళ్ళ ధ్యానాన్ని భంగం చేయడానికి రమ్మనో మేనకనో ఇట్లా రకరకాల అవరోధాలు కలిగిస్తూ ఉంటూ ఉంటాడు. అలాగే విశ్వామిత్రుడు ఆ కోరికలతో పడిపోయాడని మనం ఎన్నోసార్లు ఆ విషయాన్ని చర్చించుకున్నాం. ఉన్న శక్తిని దానికోసం ఖర్చు పెట్టి పడిపోవడం జరిగింది. ఆఖరిని బుద్ధి తెచ్చుకుని సరి అయిన ధ్యానం చేశాడు. మరి ఈ చరిత్రలన్నీ మన ముందు ఎందుకు పెట్టబడినాయి అంటే మనం చేసే ఈ అల్ప సాధన కూడా గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఏది కోరుకోకుండా ఉంటే, ఇప్పుడు గమనించండి, మనం డబ్బు కొంచెం సంపాదిస్తున్నాం, కానీ ఆ కొంచెం సంపాదించింది ఏ రోజుకి ఆ రోజు ఒక 100 రూపాయలు సంపాదించేద్దాం అనుకుందాం. ఆ 100 ఖర్చు పెడితే మనకి ఏం మిగలదు. కానీ ఆ 100లో ఓ 50 ఖర్చు పెట్టి 50 రూపీస్ దాస్తూ ఉంటే నెల ఇటువరకు 1500 మన చేతిలో మిగలవచ్చు. అలాగా మనం ఆ ప్రపంచక కోరికలు, ప్రపంచంలో అందరూ నన్ను గొప్ప అని గుర్తించాలని ఈ లోకవాసనలు ఉన్నంతకాలం, అందుకే అంటారు మహాత్ములు, వాసనలు ఉన్న చిత్తం వాసుదేవుణ్ణి దర్శించలేదు అని. నీ చిత్తంలో ఈ వాసనలు ఉంటే వాసుదేవుడు చేరుకోలేవు అంటారు. అంటే లోకవాసన కూడా మనకి జ్ఞానం పొందడానికి అర్హతని కోల్పోతాం. అందుకే మరి పరులు ఎరుగకున్న పరమాత్మ ఎరుగడా అన్నాడు. అంటే ఏంటి? ఈ పరులు మనని గుర్తించక్కల్లా మనం గొప్పవాళ్ళమని, పరమాత్మ గుర్తిస్తే చాలు. మనకి పరులు గుర్తించాలనే తాపత్రయంలో మళ్ళా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తాం. ఎంతసేపు ఈ భూమి మీద ఉన్న జనం పొగడాలి అనుకుంటే మళ్ళా మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నట్టే లెక్క అని గుర్తించుకోవాలి. వీళ్ళు పొగడ్డం కాదు, నువ్వు సత్యంలో ఉండి, సత్య మార్గంలో ఉండి పరమాత్మ గుర్తిస్తే చాలు అనుకుంటే నువ్వు చాలా చక్కగా ఎదగగలవు. అందుకే లోకవాసన కూడా వద్దు అని రామచంద్రుడు చెప్పడం జరిగింది. ముందు మనకి ఈ దేహవాసన పోవాలి, ఆ తర్వాత లోకవాసన కూడా పోవాలి. ఇక మూడవది శాస్త్రవాసన. అంటే ఇక్కడ స్వాధ్యాయం చెయ్యమని పత్రిసారు చెప్తారు, వశిష్ఠుడు రాముడికి చెప్పాడు. కానీ ఏ గ్రంథాలు చదవాలి? చదవడం గొప్ప విషయం, చదివి తెలుసుకోవచ్చు. సత్యమేంటో చాలామంది మనకు చెప్పారు, అవి శాస్త్రాల ద్వారా ఉన్నాయి. రామచంద్రుడు ఆంజనేయ స్వామికి స్వాధ్యాయం చెప్తూ 108 ఉపనిషత్తులు చదవమని చెప్పాడు, కానీ మిగతావి ఇవి చెప్పలేదు. అలాగే అందుకే ఈ శాస్త్రాలు 2 రకాలుగా ఉంటాయి అని రామచంద్రుడు చెప్పడం అయింది. ఏమిటి అంటే ఉచ్చాస్త్రము, శాస్త్రము. 2 రకాలు. ఉచ్చాస్త్రము అంటే, ఉచ్చాస్త్రము అంటే వినాశకరమైగా సృష్టించే శాస్త్రం. వినాశకరం అంటే భగవంతుడి దృష్టిలో భగవత్ తత్వాన్ని తెలుసుకోకుండా, పరమాత్మని చేరుకోకుండా ఆపే శాస్త్రాలను ఉచ్చాస్త్రము అన్నారు. మరి ఈ పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి చదివేసేది శాస్త్రము అన్నారు. అంటే రామచంద్రుడు ఆంజనేయ స్వామికి బోధించి ఈ ఉపనిషత్తులన్నీ చదువు, వేదాలు చదువు అన్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ శాస్త్రాలు. 4 వేదాలు ఏంటి? సృష్టిలో ఉన్నవన్నీ తెలియబడినవి. అవి కావాలంటే ఎలా ఆవాహన చేసుకోవాలో తెలియబడింది. ఆఖరిని ఏం చెప్పాయి ఉపనిషత్తులు మొత్తం కలిపి? ఏం చెప్పాయి అంటే పరమాత్మని చేరుకోవడమే భూమి మీదకి వచ్చిన జీవుడి పని, దానికోసమే అని ఈ వేదాంతము చిట్ట చివరగా ఇవి చెప్పినాయి. అయితే కొన్ని మరి అనర్థం కలిగించే శాస్త్రాలు కూడా ఉంటాయి. అంటే ప్రజలకి కాశ్మోరా అని, నెగిటివ్ ఎనర్జీస్ అని, ఇలా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి హేతువాదం అని, భగవంతుడు లేడనే నాస్తికత్వం, ఇవన్నీ ఉన్న పుస్తకాలు కూడా బోల్డ్ గ్రంథాలు. లేదా ఆ మైండ్ వరకు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంకల్పం నీ చేతుల్లో, మరి రహస్యం, ఇట్లాంటి రకరకాల పుస్తకాలు. అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు రాయొచ్చు, కానీ నీ పరిధిలో ఏంటి? నువ్వు ఒక సద్గురువు యొక్క శిష్యులవి,
ముక్తి కోసం, మోక్షం కోసం ప్రయత్నిస్తాం. మనము ఈ ఉచ్చాస్త్రాలు, శాస్త్రాలు పట్టుకోకూడదు. కొత్త పుస్తకం రిలీజ్ అయితే కొనుక్కుని కూర్చోవడం కాదు. ఇది ఆత్మతత్వాన్ని చెప్పగలదా, ఆత్మని చేరుకోగలదా, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇవ్వగలదా అని మనం ఆలోచించాలి. అంతేకాని వచ్చిన పుస్తకం వల్ల చదువుతూ మరి మనని దిగజారుడుతనంలో శాసించే పుస్తకాలేంటో, మనని ఉన్నత స్థితికి తీసుకెళ్లే పుస్తకాలేంటో కూడా తెలుసుకోకుండా మనం కొనేసుకుని చదివేద్దాం కాదు. ఎన్నో పురాణ గ్రంథాలు మన ముందు ఉన్నాయి. చదివే ఓపిక ఉంటే భగవద్గీత చెప్తున్నారు, పత్రిసారు వశిష్ఠామృతం చెప్తున్నారు, మరి ఎన్నో ఉపనిషత్తుల గురించి మరి ఎన్నోసార్లు అధ్యయనం చేస్తూ నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఆత్మతత్వమే అందులో బోధించబడింది. మరి ఇవన్నీ ఏం చెప్తూ ఉంటాయంటే మన సాధన పెరగడానికి కారణాలు చెప్తూ, మరి సాధన మానేయడానికి కారణాలు కూడా చెప్తుంది. అందుకే ఈ స్వాధ్యాయం చేసేటప్పుడు ఏది ఆత్మతత్వాన్ని బోధిస్తోంది, ఆత్మను తెలుస్తోంది, ఈ శాస్త్రాలు చదవాలి కానీ ఉచ్చాస్త్రాలు చదవకూడదు. ఉచ్చాస్త్రం అంటే అనర్థం కలిగించిన శాస్త్రాలు, వినాశకరమైన శాస్త్రాలు, దేవుడు లేడు అనే శాస్త్రాలు. దేవుడు లేడు, ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీయే దేవుడు అని భారతీయులు పెట్టుకున్నారు పేరు. దాంతో ఏదో సాధించవచ్చు అనుకున్నారు. ఎంతవరకు అంటే మరి ధ్యానము పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావచ్చు. కానీ మీకు సావిత్రి కథ తెలుసు. కానీ ఈ శాస్త్రాలు ఎంతవరకు ఉంటే శరీరంలో ఉన్న భాగాలను చెప్పగలవు, కానీ మరి దాని తర్వాత ఉన్న మెట్టుని, ఆ లోకాల గురించి అవన్నీ ఏమీ చెప్పలేవు. కానీ అది చదివి ఇంతే జ్ఞానం, ఇంతే విజ్ఞానం, ఇదే పరమజ్ఞానం అనుకోవడమే పరమ మూర్ఖత్వం. అందుకే రామచంద్రుడు మళ్ళా చెప్పాడు, ఉచ్చాస్త్రాలు చదవకు, శాస్త్రాలు మాత్రం చదువు. అంటే వినాశకరమైన శాస్త్రాలు జ్ఞాని ఎప్పుడూ చదవకూడదు, మంచి శాస్త్రాలు చదవాలి అని స్వాధ్యాయం కూడా ఎలా చెయ్యాలో చెప్పడం జరిగింది. ఆ ధర్మపరంగా జీవితం ఎలా జీవించాలో శాస్త్రాల్లో ఉంటుంది. ధర్మం ఏ విధంగా ఆచరించాలో అన్నది శాస్త్రాల్లో ఉంటుంది. కాబట్టి నువ్వు శాస్త్రాలు చదువు కానీ ఉచ్చాస్త్రాలు చదవకు అని కూడా చెప్పింది. అందుకే శాస్త్ర వాసన అంటే ఉచ్చాస్త్రాలు చదివితే అది వాసనగా మారుతుంది. సత్గ్రంథాలు చదివితే అంటే శాస్త్రాలు చదివితే నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. అది వాసనగా మారదు, ఉన్నతుడుగా తీర్చిదిద్దుతుంది. అందుకే కనబడింది కదా అని పుస్తకం చదవడం కాదు. కనబడేదంతా కథల పుస్తకాలు, నవల్స్, ఇవన్నీ కల్పనలే. అందులో కూడా నీతి చెప్పొచ్చు కొన్ని పుస్తకాలు మాత్రం. కానీ ఈ ధర్మశాస్త్రాలు, పురాణ గ్రంథాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నీకు ధర్మాన్ని, పరమాత్మని చేరుకునే విధానాన్ని, నీకున్న అడ్డంకులు, నీ చిత్తం దేనికి లోడుపడుతుందో ఇవన్నీ చెప్తాడు. అందుకే చివరిగా చెప్తూ ఉంటాడు, ఈ వాసనాత్రయం ఉన్నవాడికి జ్ఞానం పొందే అర్హత లేదు అని చెప్పడం జరిగింది. ఈ మూడు అంటే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన తొలగించుకున్న వాడికి మాత్రమే జ్ఞానం పొందే అర్హత ఉంది. అయితే ఇవి మలిన వాసనలైతే శుభవాసనలు మరి ఏంటి అంటే ఎప్పుడూ సేవ చేయాలి, ఎప్పుడూ సాధన చేయాలి, ఇవన్నీ కూడా శుభవాసనలు. మలిన వాసనలు తొలుగుతున్నాయి అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే శుభవాసనలు చెయ్యాలి. ఇప్పుడు మనం ఉన్నాం, ఎక్కడైనా సేవ ఉంటే పాల్గొనడం, మరి ఎవరికైనా ధ్యానం కావాలి అంటే మనం వెళ్ళి చెప్పడం, వాళ్ళకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి వివరించడం, పరమాత్మ తత్వం చెప్పడం, దైవం ఎవరో చెప్పడం, ఇవన్నీ శుభవాసనలు. అవి మనకి కలుగుతున్నాయి అంటే మనము పరమాత్మ వైపుకు ప్రయాణం చేస్తున్నాము, అశుభవాసనల దోషం పోగొట్టుకుంటున్నాము అని మనకు అర్థం అవ్వాలి. ఉండొచ్చు పూర్వం ధ్యానంలో
రాకముందు అశుభవాసనలు అందరికీ ఉంటాయి. దేహం, మనసు, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. కానీ ధ్యానంలోకి వచ్చాక ఇదంతా అందరూ ఆత్మస్వరూపులే అని గురువు చెప్పాక మనకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు. అమ్మ ఏమిచ్చినా ఇద్దరూ షేర్ చేసుకుని తింటారు. అది గృహం వరకే పరిమితం. కానీ గురువు వచ్చాక ఈ ప్రపంచమే నా కుటుంబం అనే భావన వచ్చినప్పుడు, అందరూ ఆత్మస్వరూపులే అని గురువు చెప్పాక అప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక పరిమితమైన మమకారం అపరిమితమైన మమకారం అవుతుంది. అంటే ఈ ప్రపంచమంతా నా కుటుంబమే, బయటవాడెవడూ లేడు, అందరము సత్యలోకం నుంచి వచ్చిన ఆత్మస్వరూపులమే. ఈ మనకున్నద సంపదలన్నీ కూడా పరమాత్మవే, అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది. కాబట్టి పరమాత్మ చెప్పాడు త్యాగబుద్ధితో అనుభవించు అని. మనం కిందకు వచ్చినప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపాడు ఆయన. ఈశావాసోపనిషత్తు చెప్తుంది ఇదంతా పరమాత్మదే, నీ త్యాగబుద్ధితో అనుభవిస్తావు అని నీకు ఇవ్వబడింది. నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? స్వార్థంతో నీ పరిమిత కుటుంబానికే కాదు, ఈ విశ్వానికి కొంచెం ఇవ్వగలగాలి. విశ్వమంతా నీదే కదా, విశ్వంలో ఉన్నదంతా నువ్వే, ప్రతి జీవిలోనే ఉన్నది నువ్వే అని ఈశావాసోపనిషత్తు చెప్పింది. కాబట్టి మనకి మన అన్నదమ్ముల మీద, మన అమ్మ కడుపున పుట్టిన వాళ్ళ మీద కాకుండా అందరి మీద మనకి ప్రేమ వస్తుంది. అప్పుడు మనం మారుతూ ఉన్నప్పుడు మన మలిన సంస్కారాలు పోయి మరి మనలో శుభవాసనలు మొదలవుతాయి. అప్పుడు ఎప్పుడైతే శుభవాసనలు పోతున్నాయో మలిన వాసనలు మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఒకానొక టైం వచ్చేటప్పుడు పూర్తిగా పోగొట్టుకుంటూ మనము ఇటువైపు వెళ్తున్నాము అంటే పరమాత్మ వైపు ప్రయాణం చేస్తున్నాము. అందుకే రామచంద్రుడు చెప్తాడు, మలిన వాసనలు శుభవాసనలు ఉన్నప్పుడు ముందు జ్ఞానం తెలుసుకున్నాక మరి శుభవాసనలు మొదలుపెట్టాక మలిన వాసనలు వాటికవే తొలగిపోతాయి. మరి మలిన వాసనలు తొలగి శుభవాసనలు కూడా పోవాలి అంటే అక్కడ నేను చేస్తున్నాననే భావన వదిలి ఇదంతా పరమాత్మదే, నాకు చెయ్యడానికి అవకాశం వచ్చింది అనే భావన ఉన్నప్పుడు శుభము కూడా పోయి వాసనలే లేని స్థితి నీకు కలుగుతుంది. ఇక్కడ చూడండి, మామూలుగా ఈ అశుభ వాసనలు పోవాలి అంటే స్వల్ప సాధనలు, అల్ప జ్ఞానం పనికిరాదు. గట్టిగా ఉండాలి సాధన, బాగా పొందాలని కాంక్ష ఉండాలి జ్ఞానాన్ని. ఈ అల్ప సాధన ఉండకూడదు, అల్ప జ్ఞానము ఉండకూడదు. అప్పుడు మనం శుభవాసనలు చేయడానికి ముందుకు వెళ్తాం. అయితే ఇక్కడ ముందుకు వెళ్ళాక శుభము అశుభము రెండు చిత్తం పనిచేస్తూనే ఉంటుంది. సరే, అశుభవాసనలు వదిలేసాం, అయితే ఎందుకు నష్టమేంటి అని అంటే అక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పబడిందండి. ఏంటి అంటే, ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. దీపం వెలిగినప్పుడు దీపం వెలగడానికి కారణం నూనె ఉన్నంతసేపు దీపం నిశ్చలంగా వెలిగేస్తుంది. నూనె అయిపోయాక దీపం ఆరిపోతుంది. అలాగే మానవుడికి వాసనలు ఉన్నంత వరకు చిత్తం పనిచేస్తూనే ఉంటుంది. మరి అశుభవాసనలు తొలగించేసాం, శుభవాసనలు ఉండిపోయాయి. మరి ఇవి ఎలా పోతాయి? నువ్వు చేసే పనులన్నీ కూడా పరమాత్మకు అర్పించినప్పుడు ఇక నేను అనే వాసన లేదు అక్కడ. అప్పుడు చిత్తం ఏమవుతుంది? ఆత్మలో లయమవుతుంది. అప్పుడు ఆత్మగా మిగిలిపోతుంది. అప్పుడు ఏమైంది? మనసు అనేది లేదు. ముందు మనోలయము, మనోనాశనం. అంటే ఏమైంది? ఇక్కడ వాసనలు తొలగించుకుంటూ మనోనాశనం పొందుకుంటూ జ్ఞానం పొందుకుంటూ, జ్ఞానం అంటే పొందడం అంటే ఊరికే వచ్చేదండి. ఇలా సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటూ మరి స్వాధ్యాయం చేస్తూ సత్శాస్త్రాలు చదవాలి, ఉచ్చశాస్త్రాలు చదవకుండా. మరి ఈ విధంగా ఒకటి అశుభవాసనలు ఫస్ట్ తొలగించుకోవాలి, తర్వాత శుభవాసనలు కూడా తొలగించుకుంటూ. అందుకే అంటారు పాపము వద్దు, పుణ్యము వద్దు. పాపం వద్దంటే చేయడం ఆపచ్చు, పుణ్యం చేయడం ఆపకూడదు,
చెయ్యాలి, నిరంతరం కర్మ చేయకుండా ఉండొద్దు అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అందుకే కర్మ చెయ్యాలి, కర్మ ఫలాలని పరమాత్మకు అర్పించేసేయాలి. అప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు. కాబట్టి నేను అనేది లేక మనసు అనేది పోయి అది ఆత్మగా మిగిలిపోయి మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తీవ్రంగా పొందుతుంది. అలాంటప్పుడు ఒక జన్మే, ఈ జన్మే చివరి జన్మ చేసుకునే అవకాశం వస్తుంది. మనం అశుభం వదిలినప్పుడు శుభకర్మలు ముందుకు వస్తూ ఉంటాయి. కానీ చేస్తూ నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ప్రతిదీ భగవంతుడే అని అనుకుంటే అక్కడ ఫలితం ఆయనకి చేరిపోయి మనకంటూ ఏ పుణ్యకర్మ మిగలదు, ఏ శుభవాసనలు మన దగ్గర ఉండవు. అలా మనము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ నేను, ఈ మేను అనే అభిప్రాయాన్ని మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ మనం ఉంటాం. నేను చేస్తున్నాను అనగానే ఈ మేనుకు విలువిస్తాం. నా చేత చేయించబడింది అంటే మరి భగవంతుడికి విలువిస్తాం. నువ్వు ఎంతగా భగవంతుడికి విలువనిస్తూ కర్మఫలాన్ని అర్పిస్తూ ఉంటావో మెల్లిమెల్లిగా నేను అనే విషయం మర్చిపోయి ఆ భగవంతుడు అంటూ ఉంటూ అది నేనే అయ్యున్నాను, నేను ఆత్మని అనే అవగాహనకి వస్తుంది. జ్ఞానం పెరిగాక ఆత్మగా జీవించడం వేరు. జ్ఞానం తెలియనప్పుడు ఆత్మని అనేసుకుంటే అహంకారమే కానీ ఇంకా అజ్ఞానం పోదు. అందుకే మన చిత్తాన్ని ఈ వాసనలని దానిలో ఉండకుండా అన్నీ పరమాత్మకు అర్పిస్తూ ఉంటే అప్పుడు మన వాసనలు తొలగి మరి మనము జ్ఞానపరంగా ఇంకా ముందుకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే రామచంద్రుడు ఆంజనేయ స్వామికి కాదు మనకే, ఎందుకంటే ప్రపంచంలో జీవిస్తున్న మనకి వాసనలు అనేవి వస్తూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. మరి అవన్నీ ఈ విధంగా తొలగించుకుంటేనే మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందగలము అని మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.